హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ స్టూడెంట్స్ కోసం మ్యాథ్స్ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మెయిన్గా మనం రైల్వేలో ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్స్ అనేవి ఎప్పుడు అప్లై చేయాలి, ఆప్షన్ ద్వారా ఎప్పుడు సాల్వ్ చేయాలి, అలాగే మీరు లాజికల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా నేను ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జామ్కి ముందు తప్పకుండా ఈ సిరీస్ మీరు కంప్లీట్ చేయండి. ఈ సిరీస్ కానీ మీరు కంప్లీట్ చేస్తే డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎవ్రీడే మీకు ఒక వీడియో ఈవినింగ్ 9:30కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ సంబంధించిన క్లాస్ నోట్స్ మొత్తం నేను కంప్లీట్గా యాప్ టు టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆ పీడిఎఫ్ కావాలనుకుంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి మీరు ఆ పీడిఎఫ్స్ అనేవి మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. సో బాగా రివైజ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్య టేక్స్ 3 times as fast as Ramya and is able to complete a work in 40 days less than the number of days taken by Ramya. Find the time in which they can complete the work together. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి ఎఫిషియన్సీ బేస్డ్ మీద క్వశ్చన్స్ అనమాట. ఎఫిషియన్సీ బేస్డ్ మీద క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 persons ఉన్నారు. సూర్య వర్క్స్ 3 times యాజ్ ఫాస్ట్ యాజ్ రమ్య అన్నాడు. సూర్య రమ్య 2 persons ఉన్నారు. వాళ్ళ ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ డైరెక్ట్గా ఇచ్చాడు. సో రమ్య యొక్క ఎఫిషియన్సీ 1 అనుకుంటే సూర్య యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 3 times ఆఫ్ రమ్య. ఇది 3 times. ఇదేంటిది? ఎఫిషియన్సీ. ఎప్పుడైనా సరే టైమ్ అండ్ వర్క్లో టైంకి ఎఫిషియన్సీకి ఏ రేషియోలో ఉంటుంది? ఇన్వర్స్ రిలేషన్లో ఉంటుంది. రిలేషన్ ఇది ఇన్వర్స్ రిలేషన్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 40 days లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై రమ్య. సూర్య యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉండడం వల్ల రమ్య కంటే సూర్య 40 days లెస్లో వర్క్ అనేది కంప్లీట్ చేశాడు. అయితే ఫైన్ ద టైమ్ ఆన్ విచ్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ టుగెదర్. అయితే ఇద్దరు కలిసి చేసే వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అన్నాడు. ఓకే, ఈ 40 days లెస్ కదా, డేస్ యొక్క డిఫరెన్స్. ఎఫిషియన్సీ యొక్క రేషియో 3:1 అయితే టైం యొక్క రేషియో ఏమవుతుంది? 1:3. ఇక్కడ టైం ఎంత డిఫరెన్స్ ఉంది? 2 parts. ప్రాబ్లంలో ఎన్ని డేస్ లెస్ ఉంది? 40 days. 1 part ఎంత అవుతుంది? 20 అవుతుంది. 1 part ఎంత అవుతుంది? 20 అవుతుంది. 3 parts ఎంత అవుతుంది? 60 అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం సపరేట్గా కొనుక్కున్నాం. ఏమని? సూర్య ఒక్కడే ఆ వర్క్ని 20 days చేస్తాడు, రమ్య ఒక్కడే అయితే వర్క్ని 60 daysలో చేస్తారు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే జనరల్గా చేయొచ్చు. సూర్య 20 days, రమ్య 60 days. ఎల్సిఎం తీసుకుని టోటల్ వర్క్ ఎంత? 60. సూర్య 60 యాపిల్స్ని 20 daysలో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటాడు? 3 apples. రమ్య పర్ డే ఎన్ని యాపిల్ తింటుంది? 60 apples 60 daysలో తినేస్తే పర్ డే 1 apple. ఇద్దరు కలిసి నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై ఏ అండ్ బి. టోటల్ వర్క్ ఎంత? 60 బై వాళ్ళిద్దరికి ఎఫిషియన్సీ ఎంత? 3 + 4 ఎంత? 3 + 1 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 daysలో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. దీన్ని మీరు డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ కూడా చెప్పాను. 2 persons, సూర్య 20 days, రమ్య 60 days. ఇద్దరు కలిసి ఎన్ని డేస్ అంటే 20 × 60 బై ఇద్దరు కలిసి కాబట్టి యాడ్ చేయండి. 20 + 60 ఎంత? 80. 20 ఎన్నిసార్లు పోతుంది? 4 times. 4 60 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 15 days. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, అజయ్ కెన్ డూ ఏ పెయింటింగ్ ఇన్ 12 days. Amit is 70% more efficient than Ajay. What is the number of days Amit would need to finish the same painting? అజయ్ ఒక్కడైతే వర్క్ ఎన్ని రోజులు చేస్తున్నాడు? 12 days చేస్తున్నాడు. అమిత్ అనేవాడు అజయ్ కంటే 70% ఎఫిషియెంట్ ఎక్కువ. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? 2 persons, అమిత్, నెక్స్ట్ ఎవరు? అజయ్. 2 persons ఉన్నారు కదా. అమిత్ అనే పర్సన్ యొక్క ఎఫిషియన్సీ అజయ్ యొక్క ఎఫిషియన్సీ కంటే ఎంత ఎక్కువ? 70% ఎక్కువ. అజయ్ యొక్క ఎఫిషియన్సీ మీరు 100 అనుకున్నారు అనుకో, అమిత్ ఎంత అవుతుంది? 70% ఎక్కువ కాబట్టి 170 అవుతుంది. క్యాన్సిల్ అవుతుంది. రేషియో ఎంత? 17:30.
ఈ 17:10 అనేది డైరెక్ట్గా ఎఫిషియన్సీ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా అయినా సరే మనం టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ మనకి ఎలా వస్తుంది, నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. మీరు నెంబర్ ఆఫ్ డేస్ ఎవరిదైతే తీసుకున్నారో ఎఫిషియన్సీ కూడా వాళ్ళదే తీసుకోవాలి. ఇక నెంబర్ ఆఫ్ డేస్ ఎవరిది ఇచ్చాడు, అజయ్ అనేవాడు 12 డేస్ చేస్తున్నాడు. సో అజయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 10. అజయ్ రోజుకి 10 యాపిల్స్ తింటే 12 డేస్కి ఎన్ని యాపిల్స్ తింటారు, 120 యాపిల్స్ తింటాడు. అయితే క్వశ్చన్ ఏంటిది, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డేస్ అమిత్ వుడ్ నీడ్ టు ఫినిష్ ద వర్క్. అమిత్ అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 120 యాపిల్స్ ఉన్నాయి. బై ఎవరిదైతే కనుక్కోవాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. అమిత్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 17. 120/17. మీరు ఆప్షన్లో అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో 17 ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. లేదనుకోండి 17 7 ఎంత, 119. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 1/17. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సీతాస్ బకెట్ హ్యాస్ thrice the capacity as Ramu's bucket. It takes 60 turns for Sita's bucket to fill the empty drum. How many turns it will take for both the bucket of Sita's and Ramu's having each turn together to fill the empty drum? ఇప్పుడు చేసే ప్రతి క్వశ్చన్ మనకి ఎఫిషియన్సీ బేస్ మీద క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 persons ఉన్నారు. ఎవరు ఉన్నారు, సీత అండ్ రాము. సీత యొక్క బకెట్ 3 times thrice the capacity of రామీస్ బకెట్ కదా. సో రామీస్ బకెట్ కెపాసిటీ 1 అనుకుంటే సీతా బకెట్ కెపాసిటీ ఎంత అవుతుంది, 3 times. ఇదేంటిది, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, బకెట్ యొక్క ఎఫిషియన్సీ. నెక్స్ట్, ఇట్ టేక్స్ 60 turns ఫర్ సీతాస్ బకెట్ టు ఫిల్ ద ఎంటీ డ్రమ్. సో సీత బకెట్తో మనం వేస్తే 60 buckets వేస్తే ఆ డ్రమ్ అనేది ఫిల్ అవుతుంది. ఈచ్ టర్న్ ఇది ఎంత ఫిల్ చేస్తుంది, 3 parts. 60 అంటే 3 × 60 = ఎంత అవుతుంది, 180. టోటల్ డ్రమ్ యొక్క కెపాసిటీ ఎంత, 180 liters. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, హౌ మెనీ డేస్ టర్న్స్ ఇట్ విల్ టేక్ ఫర్ బోత్ ద బకెట్స్ ఆఫ్ సీతాస్ అండ్ రామోస్ హ్యావింగ్ ఈచ్ టర్న్ టుగెదర్ టు ఫిల్ ద ఎంటీ డ్రమ్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఇద్దరు యొక్క బకెట్స్ తీసుకొని వాటర్ ఫిల్ చేసి మనం డ్రమ్లో వేస్తే ఎంత టయానికి ఆ డ్రమ్ అనేది ఫిల్ అవుతుంది. సో ఇద్దరిది కాబట్టి టోటల్ లీటర్ ఎన్ని లీటర్స్ ఉంది, 180 liters. ఇద్దరు బకెట్స్ కావాలి కాబట్టి వాళ్ళకి ఎఫిషియన్సీ తీసుకోండి. 3 + n ఎంత, 4. 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 4 16. రిమైనింగ్ 225 times పోతుంది. మొత్తం 45 turns చేస్తే ఆ బకెట్ అనేది ఫిల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ స్విమ్మింగ్ పూల్ ఈస్ ఫిల్డ్ ఇన్ 10 hours by 3 tanker A, B, C. Tanker C is twice as fast as B and B is twice as fast as A. How much time will tanker A alone take to fill the swimming pool? ఒక స్విమ్మింగ్ పూల్ ఉందంట. ఆ స్విమ్మింగ్ పూల్ని మనం ఫిల్ చేయడానికి 3 tankers ఉన్నాయి, ABC 3 tankers ఉన్నాయి. ఆ 3 tankers యొక్క ఎఫిషియన్సీ ఉంటుంది. అయితే నేను ఏ ఒక్క ట్యాంక్తోనే నేను ఫిల్ చేస్తే ఎంత టైంలో ఆ స్విమ్మింగ్ పూల్ అనేది ఫిల్ అవుతుందో మనకు అనుకోవాలి. మొత్తం 3 tankers A, B, C. రిలేషన్షిప్ ఇచ్చాడు, వాళ్ళకి ఎఫిషియన్సీ డైరెక్ట్గా ఇచ్చాడు. ట్యాంకర్ C is twice as fast as B. Cని Bతో కంపారిజన్ చేశాడు. B is twice fast as A. Bని Aతో కంపారిజన్ చేశాడు. నేను ఏమనుకుంటాను, 1 అనుకుంటా. B ఎంత అవుతుంది, B is twice as fast as A కదా. ఇప్పుడు B ఎంత అవుతుంది, Aను ట్వైస్ చేయండి అంటే ఎంత, 2 అవుతుంది. అలాగే C, ట్యాంకర్ C is twice as fast as B. ట్యాంకర్ C కెపాసిటీ ఎంత, B యొక్క ఎఫిషియన్సీలో డబుల్. B యొక్క ఎఫిషియన్సీ 2 అయితే దాన్ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇది 3 tankers యొక్క ఎఫిషియన్సీ. ఇప్పుడు 3 tankers నేను ఒకేసారి ఓపెన్ చేస్తే ఎంత టైంలో ఫిల్ అవుతుందంట, 10 hours ఆ స్విమ్మింగ్ పూల్ అనేది ఫిల్ అవుతుంది. ఫస్ట్ టోటల్ ట్యాంక్ కెపాసిటీ చూడండి, ఆ స్విమ్మింగ్ పూల్ కెపాసిటీ ఎఫిషియన్సీ ఇంటూ 10. 3 tankers కెపాసిటీ ఎంత, 1 + 2 3, 3 + 4 ఎంత, 7. టైం ఎంత, 10 hours. దట్ ఈజ్ ఈక్వల్ టు 70 liters. అయితే క్వశ్చన్ అడుగుతున్నాడు, నేను ఏ ట్యాంక్తోనే స్విమ్మింగ్ పూల్ ఫిల్ చేస్తే ఎంత టైంలో ఆ స్విమ్మింగ్ పూల్ అనేది ఫిల్ అవుతుంది. టైం టేకెన్ బై ఏ. టోటల్ స్విమ్మింగ్ పూల్ కెపాసిటీ ఎంత, 70 liters. 70 liters బై
ట్యాంక్ ఏ కెపాసిటీ ఎంత 1, 70/1 ఈజ్ ఈక్వల్ టు 70 అవర్స్ అయితే ఏ ట్యాంక్ ద్వారా నేను ఫిల్ చేయొచ్చు. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైప్ 1 వర్కర్స్ ఆర్ 2.5 times as efficient as type 2 workers. 12 type 1 workers can complete a task in 10 hours. How many days would it have taken for type 1 and 15 type 2 workers to do the same work? ఇక్కడ 2 persons ఉన్నారు, టైప్ 1 టైప్ 2. వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు. సో టైప్ 1 వర్కర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, టైప్ 2 వర్కర్కి 2.5 times అంట. సో టైప్ 2 1 అనుకుంటే టైప్ 1 ఎంత అవుతుంది 2.5 ఎఫిషియన్సీ. 10తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 25:10, 5 5లు 5 2. సో టైప్ 1 యొక్క ఎఫిషియన్సీ ఎంత 5, టైప్ 2 యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, టైప్ 1 వర్కర్స్ ఏమో 4 members ఉన్నారు 10 daysలో చేస్తే, అలాగే టైప్ 1 వర్కర్స్ 4 members, టైప్ 2 వర్కర్ 15 members ఇద్దరు కలిసి చేస్తే వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 అండ్ D2. ఎంతమంది 12 టైప్ 1 వర్కర్స్ ఎన్ని రోజులు చేశారు 10 days చేశారు. అలాగే 4 టైప్ 1 వర్కర్స్ ప్లస్ 15 టైప్ 2 వర్కర్స్ కలిసి చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఎఫిషియన్సీ డైరెక్ట్గా టైప్ 1 యొక్క ఎఫిషియన్సీ 5 కదా. సో 12 × 5 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ టైప్ 1 ఎంత 5 ప్లస్ 15 ఇంటూ టైప్ 2 ఎంత 2 ఇంటూ ఎక్స్. 12 ఇంటూ 5 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 5 ఎంత 20, 15 2 ఎంత 30, 20 ప్లస్ 30 ఎంత 50 ఇంటూ ఎక్స్. ఈ 50కి 5 10 ఎంత 50 క్యాన్సిల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 12 days. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, Arun and Anurag complete a job in 6 days and 7 days respectively. They worked out together and earned a total of 780 rupees. Find Arjun's share in the amount is in rupees అన్నాడు. ఎప్పుడైనా సరే మన అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం చేసిన వర్క్ని బేస్ చేసుకొని మనీ ఇస్తారు. అందుకని ఎన్ని రోజులు చేశారో దాన్ని బేస్ చేసుకుని మనీ ఎవరు. అర్జును ఎన్ని రోజులు వర్క్ చేశాడు 6 days. అనురాగ్ అదే వర్క్ ఎన్ని రోజులు చేశాడు 7 days చేశాడు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎఫిషియన్సీ కనుక్కోండి. సో ఇద్దరికి ఎఫిషియన్సీ ఎల్సిఎం ఎంత 42 యాపిల్స్ని 6 daysలో చేస్తే పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటారు 7 apples. 7 daysలో తినేస్తే పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటారు 6 apples. ఎఫిషియన్సీ కంప్లీట్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే మనీను డిస్ట్రిబ్యూట్ చేసేది ఎఫిషియన్సీని బేస్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో వాళ్ళకి ఎఫిషియన్సీ రేషియో ఎంత 7:6. టోటల్ ఎంత మనీ ఉంది 780 ఉంది. వీళ్ళిద్దరికి ఎఫిషియన్సీ ఎంత 7 + 6 13 parts అనేది 780 అయింది. ఏం కనుక్కోవాలి అర్జున్స్ షేర్ ఎంత కనుక్కోవాలి. అర్జున్ యొక్క షేర్ ఎన్ని పార్ట్స్ ఉంది 7 parts. 7 parts ఎంత అవుతుంది 13 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 11 78, 7 ఎంత 42, 420. ఆప్షన్ అండ్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, A can work twice as fast as B. A and C together can work thrice as fast as B. If A, B, C complete a job in 30 days working together, in how many days can each of them complete the work? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చేశాడంటే A can work twice as fast as B. A యొక్క వర్క్ స్పీడ్ ఎంత ఉంది twice as fast as B. It is equal to A by B ఎంత అవుతుంది 2/1 అవుతుంది. అంటే ఏ రోజుకు 2 apples తింటాడు, బి రోజుకి ఎన్ని యాపిల్ తింటాడు 1 apple. అలాగే ఏ అండ్ సి టుగెదర్ కెన్ వర్క్ థ్రైస్ ఫాస్ట్ యాజ్ బి. ఏబి ఇద్దరు కలిసి ఏ అండ్ సి ఇద్దరు కలిసి బి కంటే 3 times ఫాస్ట్ అనమాట. రైట్. ఇప్పుడు ఏ ప్లస్ సి బై బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 3/1. ఇక్కడ చూడండి వాళ్ళకి ఎఫిషియన్సీ రాయండి. ఏకి ఎఫిషియన్సీ ఎంత డైరెక్ట్గా రేషియో రాయండి. ఏకి ఎఫిషియన్సీ ఎంత 2, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉందో 1 అవుతుంది. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది ఏ అండ్ సి ఇద్దరు కలిసి 3 apples తింటారు. ఏ ఒక్కడే
2 యాపిల్స్ తింటే సి ఎన్ని యాపిల్స్ తింటాడు? 1 యాపిల్ తింటాడు. ఓకే, ఎఫిషియన్సీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? టోటల్ వర్క్ కనుక్కోండి. ఏబిసి కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 30 days. ముగ్గురు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజులు చేస్తున్నారు? 30 days టోటల్ వర్క్. సో ముగ్గురు కలిసి కాబట్టి ఎఫిషియన్సీ కూడా ఏం చేయాలి? ముగ్గురు తీసుకోవాలి. ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 + 2 1 3 3 + 1 ఎంత? 4. రోజుకు 4 యాపిల్స్ ఉంటే 30 daysకి ఎన్ని యాపిల్స్ ఉంటారు? 120 యాపిల్స్ ఉంటారు. క్వశ్చన్ ఏమిటి అడిగిన? హౌ మెనీ డేస్ కెన్ ఈచ్ ఆఫ్ దెమ్ కంప్లీట్ ద వర్క్? ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు? బి ఎన్ని రోజులు చేస్తాడు? సి ఎన్ని రోజులు చేస్తాడు? ఏ టోటల్ ఎంత? 120 యాపిల్స్. రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటాడు? 2 యాపిల్స్. ఎన్ని రోజులు పడుతుంది? 60 days. బి టోటల్ 120 యాపిల్స్. రోజుకి ఎన్ని యాపిల్స్? 1 యాపిల్. ఎన్ని డేస్ పడుతుంది? 120 days. అలాగే సి టోటల్ 120 యాపిల్స్. రోజుకి ఎన్ని యాపిల్స్? 1 యాపిల్స్. ఎన్ని రోజులు పడుతుంది? 120 daysలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏమవుతుంది? 60 120 120. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లేదు మీరు యొక్క ఎఫిషియన్సీని బేస్ చేసుకుని మీరు చెప్పొచ్చు. ఎఫిషియన్సీ ఇక్కడ చూడండి, బీసీ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంది? సేమ్గా ఉంది. అంటే వాళ్ళిద్దరి టైం కూడా ఎలా ఉండాలి? సేమ్గా ఉండాలి. బీసీ టైం సేమ్గా లేదు, ఇక్కడ సేమ్గా ఉంది. ఇది ఆన్సర్ కావచ్చు. ఇక్కడ సేమ్ లేదు, ఇక్కడ సేమ్ లేదు. డైరెక్ట్గా ఏమవుతుంది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 5 men or 10 women can complete a job in 20 days. In how many days can 3 men and 4 women can complete it? 5 men కానీ 10 women కానీ చేసే వర్క్ ఎన్ని రోజులు పడుతుంది? 20 daysలో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అయితే 3 men 4 women కలిసి చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మన అల్టిమేట్ టార్గెట్ ఏంటి అంటే ఎఫిషియన్సీ కనుక్కోవాలి, టోటల్ వర్క్ కనుక్కోవాలి. ఈ పార్ట్ వరకు చూడండి. 5 men ఆర్ అంటే ఏంటిది? ఈజ్ ఈక్వల్ టు 10 women. men by women ఈజ్ ఈక్వల్ టు 10/5. అది ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2/1. అంటే మెన్ రోజుకు 2 యాపిల్స్ తింటాడు, ఉమెన్ రోజుకి ఎంత? 1 యాపిల్ తింటుంది. దీని ద్వారా మనకి ఏమొచ్చేసింది? ఎఫిషియన్సీ వచ్చింది. ఇప్పుడు మీరు మొత్తం మెన్ అన్న తీసుకోండి, లేదు ఉమెన్ అన్న తీసుకోండి. ఏది యూ కెన్ టేక్ 5 men ఆర్ ఏది యూ కెన్ టేక్ 10 women. నేను 5 men తీసుకుంటాను. 5 men ఎన్ని రోజులు పట్టింది? 20 daysలో వర్క్ కంప్లీట్ అయిపోయింది. అది ఇక్కడ ఏమంటున్నాడు? 3 men + 4 women కలిసి చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? 5 into men యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 into 20 ఈజ్ ఈక్వల్ టు 3 into men యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 + 4 into women యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 into x. 5 into 2 into 20 ఈజ్ ఈక్వల్ టు 3 2s ఎంత? 6. 4 1s ఎంత? 4. 6 + 4 ఎంత? 10 into x. 10 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 times. 5 2s are 10. 10 2s ఎంత? 20. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 10 people could complete a task in 8 days. After 4 days 2 of them left. How many days from then did it take to complete the task? సేమ్ మెనీ డేస్ క్వశ్చన్. ఇది రిలేషన్షిప్ ఏంటిది? M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. జనరల్గా అయితే ఓన్లీ 10 people ఉన్నారనుకో, వర్క్ ఎన్ని రోజులు చేస్తారు? 8 days చేసేవాళ్ళు. కానీ అలా కాకుండా వర్క్ ఎలా జరుగుతుంది? ఆఫ్టర్ 4 days 2 of them were left. అంటే ఈ 10 days ఎన్ని రోజులు చేశారు? 4 days చేశాడు. ఈ 4 days తర్వాత ఏమైంది? 2 of them were left. టోటల్ 10 members-లో 2 members వెళ్ళిపోతే ఇంక రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 8 members కలిసి రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజులు చేస్తారు? 10 into 8 ఎంత? 80. 10 into 4 ఎంత? 40 + 8x. 80లో నుంచి 40 పోతే ఎంత అవుతుంది? 40 ఈజ్ ఈక్వల్ టు 8x. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 4 workers working 6 hours per day can finish a painting wall in 21 days. 7 workers for 4 hours per day, how many days will they able to finish the same work? ఇక్కడ రిలేషన్షిప్ ఏముంటుంది? M1 వర్కర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ డేస్ D1, టైం ఇచ్చాడు H1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2. స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? 4 workers. ఎన్ని రోజులు వర్క్ చేశాడు? 21 days. రోజుకి ఎన్ని అవర్స్? 6 hours. అలాగే నెక్స్ట్ తర్వాత ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 7 workers. రోజుకి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు? 4 hours. ఎన్ని రోజులు చేస్తారు మనం కనుక్కోవాలి.
7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. ఈ 4 6 3 ఎంత? 18. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈజీ క్వశ్చన్. ముందుగానే ఈ ప్రాపర్టీస్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ యంగ్ సన్ వర్క్ క్విక్లీ ఫర్ 2 hours and prepare 16 items in a day, and his old father works slowly for 8 hours and prepare 24 items in a day, which of the following is true? ఇక్కడ ఏం రిలేషన్షిప్ ఏముంది? పర్సన్ ఉన్నాడు, తర్వాత H1 బై వాళ్ళు చేసిన వర్క్ W1, అలాగే M2 H2 బై W2. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ మనం కనుక్కోవాలి. అంటే ఫస్ట్ వాళ్ళకి ఎఫిషియన్సీ కనుక్కోవాలి కదా. యంగ్ సన్ 2 hours వర్క్ చేశాడు. చేస్తే ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేశాడు? 16 ఐటమ్ ప్రిపేర్ చేశాడు. అలాగే ఓల్డ్ ఫాదర్ 8 hours వర్క్ చేస్తే ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేశాడు? 24 ఐటమ్స్. ఓకే, 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 8 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మీరు క్రాస్గా మల్టిప్లై చేస్తే యంగ్ బై ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 16 బై 2 3 ఎంత? 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 బై 3. యంగ్ సన్కి ఎఫిషియన్సీ ఎంత? 8. ఫాదర్కి ఎఫిషియన్సీ ఎంత? 3. ఎక్కువ కదా. యంగ్ సన్ యొక్క పవర్ అనేది చాలా ఎక్కువ అనమాట. ద సన్ హ్యాస్ మోర్ ఎనర్జీ, బోత్ హ్యావ్ ఈక్వల్ ఎనర్జీ కాదు. ద సన్ హ్యాస్ మోర్ పవర్, బోత్ హ్యావ్ ఈక్వల్ పవర్. ఈ రెండు కాదు. ఇక్కడ పవరా ఎనర్జీనా, ఈ రెండింటిలో ఎప్పుడైనా సరే పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చాలామంది బై మిస్టేక్ ఏం చేస్తారంటే సన్ హ్యాస్ మోర్ ఎనర్జీ ఆప్షన్ ఏం పెట్టేస్తారు, రాంగ్. అది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 10 people can build a wall in 12 hours. 6 people each only half as efficient as those in the first group will be able to complete 3/5 of such wall. ఫస్ట్ చూడండి, మరి ఏమన్నాడు? ఎఫిషియన్సీ 1/2 as efficient as those in the first group. ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు. ఫస్ట్ గ్రూప్ యొక్క ఎఫిషియన్సీ 1 అనుకుంటే సెకండ్ గ్రూప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? హాఫ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 2:1. ఇదేమో ఎఫిషియన్సీ. ఇప్పుడు మీరు ప్రాబ్లం ఎలా చేయాలి? ఇక్కడ ఏమన్నా 10% M1 D1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 బై W2. ఇక్కడ 10 మెంబర్స్, 10 ఫస్ట్ పర్సన్స్ 12 daysలో టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తే, లైక్ 6 సెకండ్ పర్సన్స్ ఎన్ని డేస్లో 3/5 వర్క్ని కంప్లీట్ చేస్తారు. 10 ఇంటూ ఫస్ట్ పర్సన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 into 12 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ సెకండ్ పర్సన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 into x ఇంటూ రివర్స్ చేస్తే ఏమవుతుంది? 5/3 అవుతుంది. 6 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేస్తే 2 2s 4, 4 2s 8, 8 into 3 అది ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 24 daysలో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పీస్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్ బై 16 men in 18 days working 12 hours a day. How many men are needed to complete another work which is 3 times the first one in 24 days working 8 hours a day? స్టార్టింగ్లో 16 men 8 days చేస్తున్నాడు, రోజుకి 12 hours వర్క్ చేస్తున్నారు. అయితే 24 daysలో రోజుకి 8 hours వర్క్ చేస్తే ఎన్ని రోజులు ఎంతమంది పర్సన్స్ కావాలో మనం కనుక్కోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళ యొక్క టైం యొక్క రేషియో ఇచ్చాడు. సో ఫస్ట్ పర్సన్స్, సెకండ్ పర్సన్స్. ఇక్కడ ఏమన్నాడు? హౌ మెనీ మెన్ ఆర్ నీడెడ్ టు కంప్లీట్ అనదర్ వర్క్ విచ్ ఈజ్ 3 times ద ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ 1 అనుకుంటే సెకండ్ వన్ ఎంత అవుతుంది? 3 times. ఇది టైం రేషియో. మనకి ఏం కావాలి? ఎఫిషియన్సీ రేషియో ఎంత అవుతుంది? 3:1 అవుతుంది. అంటే ఫస్ట్లో ఉన్న పర్సన్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఒక్కొక్కడు 3 apples తింటారు. సెకండ్లో ఉన్న ఎఫిషియన్సీ ఎంత? ఒక్కొక్కరు 1 apple తింటారు. ఇప్పుడు చూడండి రిలేషన్షిప్ ఏంటిది? M1 D1 H1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2. 16 men ఫస్ట్ పర్సన్ అనమాట. ఎన్ని డేస్ వర్క్ చేశారు? 8 days. రోజుకి ఎన్ని అవర్స్? 12 hours. అయితే హౌ మెనీ మెన్స్ ఆర్ రిక్వైర్డ్? ఆ మెన్ కనుక్కోవాలి. ఆ మెన్ ఎవరు? సెకండ్ పర్సన్ మెన్. ఎన్ని డేస్ వర్క్ చేశాడు? 24 days చేశాడు. ఎన్ని అవర్స్ వర్క్ చేశారు? 8 hours.
వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ రాయండి. 16 ఇంటూ ఫస్ట్ పర్సన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3 ఇంటూ 8 ఇంటూ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది తెలియదు. ఆ ప్రతి మెంబర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత సెకండ్ పర్సన్లో 1 ఇంటూ 24 ఇంటూ 8. ఈ 8కి క్యాన్సిల్ అవుతుంది. 12 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్. ఈ 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 8 టైమ్స్. 8 3 ఎంత 24 మెన్ కావాలి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో చూసారు కదా. సో మనం తీసుకున్న ప్రతి క్వశ్చన్ ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన క్వశ్చన్స్ ఈజీ లెవెల్ టు మీడియం డిఫికల్టీ లెవెల్ అన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు దాకా మీరు చూసుకుంటే టైమ్ అండ్ వర్క్లో కొంచెం టైం టేకింగ్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే క్యాలిక్యులేషన్స్ అంత ఎక్కువే ఉండదు, కానీ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మాత్రం టైం పడుతుంది. అంటే మీరు ఈ 60 days మ్యారథాన్ సిరీస్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీరు క్వశ్చన్ చేసేటప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే, అంటే ఈ క్వశ్చన్లో ఈ టాపిక్లో క్వశ్చన్ ఇస్తే ఎక్కువ టైం పడుతుంది, ఈ టాపిక్లో క్వశ్చన్ వస్తే ఈజీగా చేయొచ్చు, ఒక క్లారిటీ వస్తుంది. సో ఎగ్జామ్ మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు కూడా ఏం చేయొచ్చు, ఈ టాపిక్ క్వశ్చన్ కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్, స్కిప్ చేసి మీరు తర్వాత చేయొచ్చు. ఇలా ప్రతి పాయింట్ మీరు ఈజీగా క్లారిటీ వస్తుంది. ఈ 60 days మ్యారథాన్ సిరీస్ దయచేసి మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్కి ముందు కంపల్సరీగా మీరు ఈ 60 days మ్యారథాన్ ఉన్న ప్రతి వీడియో కంప్లీట్ చేయండి. డెఫినెట్గా మీ యొక్క స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీ యొక్క డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.